ఇక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి మధ్య ప్లేయాష్ వార్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఇక రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నుండి ఫ్లై యాష్ తరలించే విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఫ్లై యాష్ తరలించేందుకు ఇద్దరు పోటీగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ తమ పేరుపైనే కావాలని నాదంటే నాది అనే తరహాలో ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ తరలించేందుకు జేసీ వర్గీయులు తమ వాహనాలతో వస్తున్నారనే సమాచారంతో వారిని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు జమ్మలమడుగు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆర్టీపీపీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక పూర్తి డీటెయిల్స్ కడప నుంచి మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. సూర్య, మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. సూర్య, చెప్పండి, ఏంటి ఈ ఫ్లై యాష్ కి సంబంధించిన గొడవ, ఏంటి డీటెయిల్స్ ఇవ్వండి. యామిని కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం నుండి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఆర్టీపీపీలో వచ్చేసి ఫ్లైయాష్ సంబంధించి బూడిద శిక్ష అయితే మొదలైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే మనకు అటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అతని అనుచరులతో పాటు జమ్మలమడుగు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఆర్టీపీపీకి సంబంధించి ఫ్లైయాష్ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద యువత ఉధృత నెలకొనేది. అంటే ఏంటి అటు ఇక్కడ చూస్తున్నాం, ఇద్దరు నేతల మధ్యన, వాళ్ళ వర్గీయుల మధ్యన విపరీతంగా గొడవ జరుగుతా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు కూడా మోకరించినట్టు తెలుస్తోంది. దాదాపు కొద్ది రోజుల కిందటి నుంచి జమ్మలమడుగులో ఆర్టీపీపీ నుంచి తాడిపత్రికి తరలిస్తున్న ఫ్లైయాష్ యొక్క బూడిద ఏదైతే ఉందో ఆ యొక్క థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అయితే తరలింపడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కావచ్చు, అటు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ అయితే మొదలవుతుందని అయితే కూడా మనకు సమాచారం తెలిసింది. ఈ నేపథ్యంలో చూస్తే అక్కడ ఇలాంటి ఘర్షణ అయితే ఎలాంటి సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసులకైతే దాదాపు భద్రత కూడా మోహరించినట్లయితే తెలుస్తుంది. హ్యామిని. రైట్ సూర్య, థ్యాంక్ యూ.